ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం ఒక వచనం ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాం. నది వలే సమాధానము వడిగా ప్రవహించుచున్నది. నది వలే సమాధానము వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యను నిలచే, అడ్డుల ద్రోసి మధ్యను నిలచే, శ్రద్ధతో మధ్యకు చేర్చెన్, శ్రద్ధతో మధ్యకు చేర్చెన్. సమాధాన గృహంబులు సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులు సమాధానకర్త స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మీకు నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈనాటి వాగ్దాన వాక్యం యెషయా గ్రంథం చివరి అధ్యాయంలోనిది. యెషయా గ్రంథానికి ఒక ప్రాశస్త్యం ఉన్నది. దీనిని మినీ బైబిల్ అంటారు. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. కనుక ఈ యెషయా గ్రంథానికి ఈ విధమైన పేరు వచ్చింది. ఇది చిన్న బైబిల్ అని. యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాల గ్రంథం. పరలోకంలో దేవాది దేవుని అద్భుత స్వరూపాన్ని, ఆయన పొందేటువంటి ఆరాధనలను చూపిన గ్రంథం. యేసు ప్రభువు జనన మరణ పునరుత్థానములను ప్రవచించిన గ్రంథము. ఇశ్రాయేలీయుల బానిస బ్రతుకుల నుండి విడుదల కొరకైన ప్రవచనాలు అనేకము కలిగి ఉన్నటువంటి గ్రంథం. చివరిగా 66వ అధ్యాయంలో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించుకోవాలంటే దేవాలయము అవసరం లేదని తెలియజేసినటువంటి ఈ గ్రంథము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకు ఎలాంటి మందిరాన్ని కడతారు, అవన్నీ నా హస్తకృత్యములు కావా అని చక్కగా దేవుని ఏ విధంగా ఆరాధించాలో, ఆరాధించుకోవడానికి మందిరాలు అవసరం లేదు, హృదయమే కావాలి అని, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని, నాకు బలులు అవసరం లేదని ఈ 66వ అధ్యాయంలో తేటతెల్లం చేస్తాడు. మీ హృదయమే నాకు అర్పణగా ఇవ్వండి, మీరు నన్ను ఆ విధంగా ఆరాధించండి, మీరు అట్లు ఆరాధించుదురేని మిమ్మల్ని నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను, మిమ్మల్ని నా చంక పెట్టుకొని నడిపిస్తాను అనేటువంటి మాటల్ని ఆ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 12వ వచనంలో అంటాడు, మీకు నది వలె సమాధానం పారజేతును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించెదరు, నేనే మిమ్ము చంక పెట్టుకొని ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానంటూ ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి తెలిపినటువంటి వాక్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు వేకువజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈనాడు ఎలా ఉన్నాము? దేవుని ఆరాధించడానికి మరి మందిరమే కావాలని మందిరాల వైపు పరిగెడుతున్నామా? మన హృదయాన్ని సిద్ధం చేసుకొని హృదయమార ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని మనం ఆరాధిస్తున్నామా? నామకార్థపు జీవితాన్ని వదిలి, పండగ క్రైస్తవ్యాన్ని వదిలి,
ఆ దేవాది దేవుణ్ణి మనం నిత్యం ఆరాధించుకోవడానికి ప్రభు లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, వేకోజామున నీ ఉన్న చోటనే దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి వెసులుబాటు దేవుడు కల్వరి శిలువలో మనకు కలిగించాడు. మనమున్న చోటనే మనము దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. వేకోజామున దేవుని మనం జ్ఞప్తికి చేసుకొని గత దినములన్నీ మనల్ని కాపాడినందుకు, మరి ఒక దినాన్ని మనకి ఇచ్చినందుకు మనం దేవుని స్తుతించాలి కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఆ విధంగా చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. మనకు నది వలె సమాధానం మన జీవితాల్లో ఉంటుంది. మనకు సమృద్ధి అయినటువంటి సంపదలు దేవుడు మనకిస్తాడు. ఆహారమునకు కొరత ఉండదు, బట్టకు కొరత ఉండదు. మన కుటుంబాలలో శాంతి సమాధానాలతో దేవుడు మనల్ని నింపుతాడు. గనక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మన హృదయమారా దేవుణ్ణి వేకోజామున ఆరాధించి ఘనపరిచి మయపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మహోన్నతుడవు, మహాగణుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉండి శరాపులు కెరూపులు నిత్యం నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజిస్తూ ఆరాధిస్తూ పొగడబడుచున్నటువంటి దేవా నీకు వందనాలు. అల్పుడను అయోగ్యుడను మేము నీ బిడ్డలంగా ఈ లోకంలో సాగిపోవడానికి నీవు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. హృదయంతో మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, అలా మా జీవితాలని నీ కొరకు మార్చి మమ్మల్ని ఈ లోకంలో నీవు నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.